సో ఇప్పుడు హర్ష సాయి మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్న ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఇప్పుడు ఏదో ఓ నైట్ లో ఎదురులేదు అన్న, చాలా నుంచి బెట్టింగ్ యాప్ చేస్తున్నాడు. మీరు చూడండి, చాలా మనకు వీడియో సుమన్ టీవీతో హర్ష ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో ఇప్పుడు మన ఇక్కడ తెలుగులో కానీ ఇక్కడ కానీ బెట్టింగ్ యాప్స్ తక్కువ బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళు అంటే హర్ష చేస్తున్నాడు. కానీ నాకు అనిపిస్తుంది ఎందుకు హర్ష ఎందుకు ట్రోల్ చేస్తున్నాడు, ఆడేవాడు ఇన్స్టాగ్రామ్ వాగుతున్నాడు రవి అని. సో ఆడేదో నిజంగా నేనే శుద్ధ పూసిన సాంప్రదాయ శుద్ధ పూసిన ఆడుతున్నాడు. నిజంగా చెప్తున్నా, హర్ష సాయిని బ్యాన్ చేద్దామని, ఈ బెట్టింగ్ యాప్ బ్యాన్ చేద్దామని అమెరికా నుంచి వచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు కదా. సో దాని మీద మీ అభిప్రాయం? సో నిజంగా మీరు ఆలోచించారు, ఆయన చూసుకోండి, మీరు ఆయన ప్రొఫైల్ చెక్ చేసుకోండి. తను ఎలాంటి వ్యక్తి, తను ఏం చేస్తున్నాడు చూడండి. నాకు మన చిన్న ఒక బాగా ఉన్నవంతా కొట్టి లేనివానికి ఇయడమే ఒక మంచి స్ట్రాటజీ. మీరు ఉన్నాను కదన్న. సో మీ హర్ష అనే వ్యక్తి నిజంగా చూడండి, అంటే ఉన్నవాని దగ్గర డబ్బులు తీసుకొని లేనివానికి ఇస్తాను. మీరు మొన్న ఒకరికి 1 ఎకర్ ల్యాండ్ ఇచ్చాడు, ఎంతమంది లక్షల డొనేట్ చేస్తున్నాడు. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఎవడో ఏదో యూట్యూబ్ రాస్తుంది, ఎవడెన్ని మాట్లాడినా, ఎవడెన్ని కామెంట్ పెట్టినా, ఎవడెన్ని తమ్ముడు పెట్టినా హర్ష వెంటూ కూడా బీకలరీ చెప్తున్నా. నిజం నిజం ఎటువంటి వ్యక్తులు మళ్ళీ రారన్న. హర్ష రావడం వల్ల ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కలిగింది. ఇక్కడ మన తెలంగాణ కాకుండా చాలా స్టేట్లలో కూడా చాలా మంది యువతారే నిజంగా హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక ట్యాగ్ తో చాలా మంది చాలా హెల్ప్ చేస్తున్నారు. సో నిజంగా మనం మంచిగా గ్రహిస్తాం, చెడు ఎందుకు గ్రహిస్తాం అన్న ఫీలింగ్ ఉంది. నిజంగా చూడండి, మా సిగరెట్ డబ్బా ఉంటుంది, ఇది తాగితే పోతారా అని అదే వాడే కంపెనీ రాసి ఉంటాడు. అయినా సరే మనం తాగుతాం సిగరెట్. అయినా సరే మద్యపానం మీద తాగండి బాబు మన ఆరోగ్యం అవుతాయని కంపెనీ రాస్తాడు, ఆయన కూడా తాగుతాం. సో మీరు అట్లప్పుడు మనం తాగే వాడిని బ్లేమ్ చేయ అవసరం లేదు, ఆ కంపెనీ బ్యాన్ చేయాలి. సో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తాం పర్సన్ వేసుకోవడం కాదు, ఆ బెట్టింగ్ ఎవరైతే తయారు చేస్తున్నావు వాడిని వేసుకోవాలి. కానీ హర్ష క్లియర్ చెప్పాడు. సో ఇప్పుడు నేను చేయకపోతే అది వేరే వేస్తారు, చాలా డిఫరెంట్ జోనర్లు వేస్తారు, లైక్ యూట్యూబ్ యాడ్ల దాకా వేస్తారు. సో విపరీతాలు చేస్తారు. కాబట్టి అది నేను చేయడం వల్ల అట్లీస్ట్ కొంచెం తగ్గుతుంది అన్న, నేను ఉన్నంత తీసుకొని లేనిపిస్తాను అన్న మాట అన్నాడు. నిజంగా అది చాలు కదా, క్లియర్ కట్ మంది. నిజంగా నాకైతే చాలా బాగా, నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా. ఎవడెన్ని రాసిన ఎవడని పెట్టినా హర్ష సాయిని ఎవడేం మిగలాడు. సో అట్లాంటి వ్యక్తి మళ్ళీ రారు. దయచేసి ఎక్కువ చేస్తున్నా, దయచేసి మీరు చూసిన చాలా సార్ హర్ష సాయిని లైక్ అప్పుడు తొక్కలు చూసినా. సో హర్ష సాయి మీద అప్పుడు వీడియోలు చేయట్లేదు, హర్ష సాయి మోసగా అది చాలా కాలం ఏదో ఒక రకం హర్ష తొక్కేద్దాం చూసి ఇప్పుడు లాస్ట్ కూడా రవి అంటే వచ్చిండు, అది బెట్టింగ్ యాప్ బయటకు వచ్చిండు. అదే బ్రో, ఇప్పుడు మీరు అంతగా పొగుడుతున్నారు హర్ష సాయిని. ఇప్పుడు 10 మందిని బాగు పెడతాడు, ఆడ 100 ఫ్యామిలీలు నష్టపోతున్నాయని అభిప్రాయం ఉంది. ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి ఆ ఆరోపణలు ఎలా కప్పిపుచ్చుకుంటున్నారు, మరి ఎలా చేస్తారు, దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? సరే మీరు చూడండి, మీరు యూట్యూబ్ వీడియో చేయండి. హర్ష చెప్పిన ప్రతిదానికి చాలా కామెంట్ ఏమంటారంటే, అన్న నేను బెట్టింగ్ యాప్స్ వల్ల నేను మోసపోయినా, కానీ నువ్వు చేస్తే చాలా గొప్ప పని అన్నాడు. అంటే మోసపోయినా కూడా చెప్తున్నామాట, నేను చేసిన తప్పు పనే. మీరు చెప్పడం వల్ల నేను బెట్టింగ్ యాప్స్ వెళ్ళి నా జీవితం ఖరాబ్ అని చెప్పినోడే చెప్తుండేమని. అన్న నేను మోసపోయినా, బెట్టింగ్ యాప్స్ మోసపోయినప్పుడు కూడా మీరు చేసిన హెల్ప్లు అయితే చాలా బాగున్నాయి, నిజంగా ఇట్లానే చేయడం అన్నాడు. సో నిజంగా మీరు చూడన్న, మీరు క్లియర్ కట్గా చెప్పాడు అన్న హర్ష. సో అతి తక్కువ ప్రమోట్ చేసిన వ్యక్తి నేనే అన్నాడు. సో నిజంగా తను కాకుండా వేరే వాళ్ళు చేసి ఉంటాం, 100% ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చిన్న ఇప్పుడు చూడన్న, మొన్న ఒక రమ్మబాయ్ కన్నా స్టార్ట్ చేశాడు, ఇక్కడ అమెరికా నుంచే పెడుతున్నాడు. నిజంగా ఆయన పెట్టడం వల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, మొన్న జగదీష్ అనే ఇన్ఫ్లుయెన్స్ అంటే బెట్టింగ్ ప్రమోషన్ తీసేస్తాడు. సో మనం నో బెట్ కిల్ బెట్టింగ్ అనే ట్యాగ్ అయితే చాలా బాగుంది. కానీ హర్ష సాయి చేసిన విషయం తను కూడా మేబీ ఫ్యూచర్ లో మారుతున్న ఫీలింగ్ ఉంది. కానీ వ్యక్తిగతంగా హర్ష సాయి చాలా మందిగా చాలా రకాల ఒకే చెప్తాను, మొన్న ఆ పోలీస్ వాళ్ళకి అంబాసిడర్ పెట్టారు. సో అంటే మన బ్లైండ్నెస్ కానీ లైక్ పక్షపాతం వాళ్ళకి ఒక అంబాసిడర్ గా పోలీస్ వాళ్ళు నియంత్రించారు హర్ష సాయిని. సో పోలీస్ వాళ్ళు పిచ్చోళ్ళ అన్న, హర్ష బెట్టింగ్ చేస్తారు పోలీసులకు తెలియదా? సో అయినప్పటికీ హర్ష సాయిని తీసుకొని మంచిగా ఒక అంబాసిడర్ గా, కేఎల్ఎం షాపింగ్ వాళ్ళకి విజయ్ దేవరకొండ అయితే అంబాసిడర్ అయితే, అది సేమ్ ఒక గుడ్డి వాళ్ళకి లైక్ క్వశ్చన్ వచ్చిన వాళ్ళకి అతను అంబాసిడర్ నిలిచాడు ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి. సో నిజంగా అట్లాంటి వ్యక్తి కొంచెం ఎవడో రాస్తుంటే మాకు చాలా బాగా అనిపిస్తుంది. రవి గారిని నిలబెట్టాలనుకుంటున్నారు మరి బ్రాండ్ అంబాసిడర్ గా. అంత అన్న మంచి చేసే వ్యక్తికి ఏ రకంగా తొక్కాలని ఎవడో కూడా రాస్తుంటాడు. మీరు చూడండి పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి కూడా ఎన్నో 10 సంవత్సరాలు ఎన్నో విమర్శలు వచ్చినాయి. సో నిజంగా మంచి చేసే వాళ్ళకి ఎప్పుడన్నా మనం తొక్కాలి, వాళ్ళని అణగదొక్కాలని చాలా ప్రయత్నిస్తారు. అట్లాంటి వ్యక్తులు నిజంగా రవి చూసినాము, ఏదో హర్ష సాయిని టచ్ చేస్తే వాడు అంటారు రావణ్ అని ఉంటాడు వాడు యూట్యూబ్ లో. వాడు దమ్ముంటే హర్షతో నాకు డిబేట్ పెట్టాడు, నీ స్థాయి ఎంత నువ్వెంత, నేను ఒక రూపాయి కూడా పక్కన హెల్ప్ చేయాలి, నువ్వు హర్ష గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది నాకు. లక్షల కోట్లు ఎంతో మంది సాయం చేసిన వ్యక్తి హర్ష సాయి. ఎంతో మంది డొనేషన్ ఇచ్చినాడు, ఎంతో మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేసిన. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఏదో రాస్తుంటే నిజంగా మేము అందుబాటులో ఉన్నట్లేదు, యూట్యూబ్ లో దొరకట్లే అనుకుంటే నిజంగా దొరికితే మాత్రం ఒక్కొక్కరిని బట్టలు చూసే ఛాన్స్ ఉంటుంది 100%. హర్ష సాయి వ్యక్తి నిజంగా వ్యక్తి రారు. కాబట్టి దయచేసి తను టోల్ ఆపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.